అందుకే మొక్క దశలోనే నిన్ను లేవకుండా చెయ్యాలని ఇలా తొక్కేశారు. సో నువ్వు పడితే బిజినెస్ చేతగాని దానిలాగా తలదించుకుంటావు. వాళ్ళు చెప్పినట్టే వింటావని పక్కాగా ప్లాన్ చేశారు. ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతా దర్శన్ శరణ్యల ద్వారానే జరిగిందంటే దామిని. నువ్వు చెప్పిందంతా పచ్చి నిజం. అబద్ధమేమోనని నువ్వు భ్రమపడితే అది నీ కర్మ. అమ్మా! దామిని, ఏంటి పిచ్చి పట్టిందా నీకు? పట్టించారమ్మా, పిచ్చి పట్టించారు. దామిని, విషయం ఏంటో చెప్పమ్మా. విషయమా? ఏంటి, మేము నిన్ను లాస్ చేయడానికి ఇలా ప్లాన్ చేశామా? అసలేం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందా? దామిని, ఈ బిజినెస్ ఆర్డర్స్ అన్నీ నీ అంతటా నువ్వే తీసుకున్న నిర్ణయమేనమ్మా. దీని మూలంగా వచ్చిన నష్టానికి మాకు ఎలాంటి సంబంధం లేదమ్మా. దామిని, ఆ రోజు ఆర్డర్ ఇచ్చే ముందు ఆ రాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ గురించి కరెక్ట్ కాదని నీకు చెప్పాను కదా, అయినా నువ్వే వినలేదు. ఆ ఒక్క మాటే కాదు, ఏ మాట వినలేదు నువ్వు. సొంత నిర్ణయాలతో సొంత బిజినెస్ కావాలి అంటూ ఇదిగో పరిస్థితి ఇక్కడ వరకు తీసుకొచ్చావు. నా పరిస్థితి ఇక్కడి వరకు తీసుకొచ్చింది మీరే. నా డెవలప్మెంట్ ని మీరు చూడలేకపోయారు. కళ్ళ మంటతో మంచి స్టాక్ ప్లేస్ లో పిచ్చి స్టాక్ తెచ్చి రీప్లేస్ చేశారు. వాంటెడ్ గా నాకు నష్టం రావాలని మీరే కావాలని ప్లాన్ చేశారు. దామిని, ఇలాంటి లేనిపోని అబాండాలు మా మీద వేసావంటే మర్యాదగా ఉండదేమనుకుంటున్నావు? దామిని, నువ్వు చేసిన తెలివి తక్కువ పనికి ఇలా పిన్ని దర్శన్ వాళ్ళని బ్లేమ్ చేస్తే నీ మిస్టేక్స్ కవర్ అయిపోతాయని అనుకుంటున్నావా? ఈ ఇంట్లో ఎవరేంటో నీకు తెలియకపోవచ్చు. పుట్టినప్పటి నుంచి ఈ ఇంట్లోనే ఉన్నాను నేను. అనవసరమైన మాటలు మాట్లాడి ఇంట్లో నీ విలువని పాడు చేసుకోకు. ఆపు బ్రో. ఈ ఇంట్లో ఏం జరిగినా నువ్వు వాళ్ళ వైపై ఉంటావు. ఐ నో దట్. అయినా నీకు ఈ విషయంలో మాట్లాడే సామర్థ్యం లేదు. దయచేసి సైలెంట్ గా ఉండు. దామిని, పెద్ద చిన్న లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఏంటది? డాడ్, ఇక్కడ పెద్ద చిన్న విషయం కాదు డాడ్. ఎక్కడ మనం బిజినెస్ లో బాగుపడిపోతామేమోనని, వాళ్ళ స్థాయి ఎక్కడ తగ్గిపోతుందోనని వీళ్ళు కలిసి ప్లాన్ చేసి మన బిజినెస్ ని ఇలా దెబ్బ కొట్టారు. దామిని, నువ్వు వాస్తవాలు తెలియకుండా తెలిసిందే నమ్మేసి ఒకరు తప్పు చేశారని వేలెత్తి చూపించడం కరెక్ట్ కాదు. ముందు జరిగింది ఏంటో, ఎవరిలా చేశారో ఎంక్వైరీ చేసి కనుక్కుందాం.
ఆ తర్వాత ఏం చెయ్యాలో అది చేద్దాం. అంతేగాని నువ్వు అనవసరమైన విభేదాలు సృష్టించుకుని ఇంటి వాతావరణాన్ని పాడు చెయ్యొద్దు. దామిని, ముందు నువ్వు ఇక్కడి నుంచి పద. జరిగే నష్టం ఇక్కడ నీకు మాత్రమే కాదు, మొత్తం కుటుంబానిది. కుటుంబం అంటే వేరు వేరని కాదు, అందరం అని. పద. వెళ్ళమ్మా, రా వెళ్ళు. రా. చూసావామా, నేనెంత మంచిగా కంట్రోలింగ్గా ఉన్నా కూడా దామిని ఎలా మాట్లాడుతుందో. ఇలాంటి మాటల్ని కూడా ఎలా వింటూ కంట్రోల్లో ఉండాలమ్మా? నిందలు నిష్ఠూరాలు ఎందుకమ్మా మనకి? దర్శన్, నింద పడినంత మాత్రాన మనం పడిపోలేదు కదా. ఇప్పుడు దామిని ఉన్న పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి కదా నాన్నా. తనకి తెలిసిన ఏదో తప్పుడు సమాచారాన్ని నిజం అనుకుంటోంది. అందుకే ఇలా ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుంటుంది. అసలేం జరిగిందో మనం తెలుసుకుందాం. నువ్విదేది మనసులోకి తీసుకోకో. మరి కాసేపట్లో అమ్మ బయటికి రాబోతోంది. ఇంతకాలం నేను కోల్పోయిన తల్లి ప్రేమ ఇక నుంచి తనివి తీరేలా మనసు నిండుగా పొందుతాను. అమ్మని కంటికి కంటికి రెప్పలా చూసుకుంటాను. హాయ్ మేడం. రండి లాయర్ గారు, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. రండి. హలో ఇన్స్పెక్టర్ గారు. హలో. నమస్తే. సీతమ్మ గారి కోసం బెయిల్ తీసుకొచ్చాను. ఇదిగోండి బెయిల్ పేపర్స్. అదేంటి, ఉదయాన్నే సీతమ్మ గారిని ఆవిడ తాలూకు మనుషులొచ్చి బెయిలిచ్చి తీసుకెళ్లారు కదా. వాట్? ఆవిడ తాలూకా మనుషులా? హ, నేనే కదండి సీతమ్మ గారి తాలూకా. ఇంతకీ ఎవరొచ్చి విడిపించుకుని వెళ్ళారు? ఏమోనండి, మేము బెయిల్ ఫార్మాలిటీస్ అయితే సరిగా చూస్తాం, కానీ వచ్చిన వాళ్ళు ఎవరో ఏంటో మేము చూడలేం కదా. అంటే వచ్చిన వాళ్ళు ఎవరై ఉంటారు? అమ్మకి నిజంగా తెలిసిన వాళ్ళేనా? ఎవరో ఏంటో నేనెలా తెలుసుకోవాలి? ఎవరై ఉంటారు? లాయర్ గారు, వెళ్దాం పదండి.